లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా వ్యక్తిగత ఆర్థిక ఎదుగుదల ఎలా సాధించాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మనం అంతా జీవితంలో ఎదగాలనుకుంటాం. ఆర్థికంగా ఎదగటమే అసలైన మార్గం. ఈ వీడియోలో మనం వ్యక్తిగత ఆర్థిక ఎదుగుదల అంటే ఏమిటి? దానిని ఎలా సాధించాలి? దానికి ఏ తప్పులు చేయకూడదో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీ ఆర్థిక జీవితం మారుతుందని నేను హామీ ఇస్తున్నా. డబ్బు సంపాదించడం ఒకటే కాదు, దాన్ని సరిగ్గా నిర్వహించడం అసలైన విజయం. మీ డబ్బు మీ చేతిలోనే ఉంది. దానిని మీ విజయానికి మార్గంగా మార్చుకోండి. ఎప్పుడూ తప్పకుండా వ్యక్తిగత ఆర్థిక విజయం మీ చేతిలోనే ఉంటుంది. ఆర్థిక విజయం అనేది ఒక్క రోజులో సాధించేది కాదు. అది మన జీవనశైలిలో భాగంగా ఉండాలి. వ్యక్తిగత ఆర్థిక ఎదుగుదల అంటే ఒక వ్యక్తి సంపాదన పెరగటం లేకపోతే పెంచుకోవటం. ఇంకోటి ఖర్చులపై నియంత్రణ సాధించడం. మరొకటి పొదుపు చేయటం, పెట్టుబడులు పెంచుకోవటం. ఆఖరిగా రుణభారం తగ్గించుకోవటం. సింపుల్గా చెప్పాలంటే మీరు సంపాదించే సొమ్ముకు మించి మీరు భవిష్యత్తు కోసం ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేది దీని మూలాంశం. ఇది మిమ్మల్ని ఆర్థిక స్వాతంత్ర దిశగా తీసుకెళ్తుంది. ఆర్థిక ఎదుగుదలకు ముఖ్యంగా 7 కీలక అడుగులు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు పెట్టుకోవటం. ఉదాహరణ, 5 సంవత్సరాలలో ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే 10 లక్షల రూపాయలు సేవ్ చేయాలి, లేకపోతే కొత్త వాహనం కొనుక్కోవాలి. ఇలా లక్ష్యాలు పెట్టుకున్నప్పుడే మోటివేషన్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్గా విభజించుకోవాలి. ఇలా 3 భాగాలుగా మీ ఆర్థిక లక్ష్యాలను విభజించుకుంటే మీకు ఆర్థికంగా ఎప్పటికీ ఆర్థిక సమస్యలు రావు. ఇంకా నెంబర్ 2, బడ్జెట్ తయారు చేయండి. ప్రతి నెల మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుంది అనేది ఖచ్చితంగా రాయండి. 50-30-20 రూల్ పాటించండి. అంటే 50% నిత్య అవసరాలకు, 30% కోరికలు ఆనందాలకు, 20% పొదుపుకు ఉపయోగించండి. ముందు ఖర్చు చేసే తర్వాత పొదుపు అనేది కాకుండా ముందుగా సంపాదనలో 20% పొదుపు చేసిన తర్వాతే మిగతాది అవసరాలకు ఉపయోగించి అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు రావు. ఇంకా నెంబర్ 3, ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేయండి. కనీసం 3-6 నెలల ఖర్చులు కవర్ అయ్యేంత సేవ్ చేయండి. ఇది మీ ఉద్యోగం పోయినా, వైద్యానికి అవసరమైన లేకపోతే ఇతర అర్జెంట్ అవసరాలకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక నెంబర్ 4, పొదుపు పెట్టుబడులు చేయండి. ఎఫ్డీలు, ఆర్డీలు, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, ఇలా మీకు సరిపోయే వాటిలో ప్లాన్ చేసుకోండి. ఇన్వెస్ట్ చేసే ముందు ఇన్వెస్టిగేషన్ చేయండి. అంటే పెట్టుబడి పెట్టే ముందే దాని గురించి పూర్తిగా తెలుసుకొని పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే మన అసలు సొమ్ము ఎప్పుడూ నష్టపోకూడదు. గుడ్లన్నీ ఒకే బుట్టలో పెట్టకూడదు అన్నట్లు ఒకే దానిలో కాకుండా నష్ట నివారణ కొరకు వివిధ రకాల పెట్టుబడి మార్గాల్లో పెట్టుబడులను విభజించి పెట్టండి. ఇంకా నెంబర్ 5, రుణ నిర్వహణ. క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణాలు, వీటిపై ఎక్కువ వడ్డీ ఉంటుంది. అందుకని ఎప్పటికప్పుడు కట్టేయండి, పొడిగించకండి. అనవసర ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేసుకోవటం అలవాటు చేసుకుంటే అప్పులు చేయవలసిన అవసరమే రాదు. నెంబర్ 6, ఇన్సూరెన్స్ అవసరాలు. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇది మీ పొదుపును రక్షిస్తుంది అన్నమాట. అధిక మొత్తాలలో ఖర్చు చేయవలసిన వాటి నుండి బయటపడాలంటే ఇన్సూరెన్స్ తప్పనిసరి. వీటిలో కూడా పూర్తిగా తెలుసుకొని మీకు అనుకూలమైన ఇన్సూరెన్స్లను ఎన్నుకోండి. నెంబర్ 7, మీకు మీరు ఫైనాన్షియల్ ఎడ్యుకేట్ అవ్వండి. అంటే ఆర్థిక అవగాహన కోసం బుక్స్ చదవండి, ఆన్లైన్ కోర్సులు చేయండి, సలహాలు తీసుకోండి, యూట్యూబ్లో వీడియోస్ చూసి తెలుసుకోండి. ఇంకా ఆఖరిగా ఏంటంటే సాధారణంగా మనం చేసే తప్పులు ఏంటంటే ఆర్థిక విషయాల్లో ఆదాయాన్ని మొత్తం ఖర్చు చేయటం పెద్ద తప్పు. ఇంకోటి ఏంటంటే క్రెడిట్ కార్డు మీద ఆధారపడటం, మన ఇష్టాచారం ఖర్చులు చేసేయటం. నెంబర్ 3 ఏంటంటే మూడోది పొదుపు చేయకుండా ఉండటం. కంపల్సరిగా పొదుపు అనేది అలవాటు చేసుకోవాలి.
ఇంకో విషయం ఏంటంటే పూర్తిగా తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేయటం. దేంట్లో అయినా పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకొని నష్టపోకుండా జాగ్రత్తగా మనం పెట్టుబడి పెట్టాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఆఖరి విషయం ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక అక్షరాస్యత లేకుండా డబ్బు వ్యవహారాలు చేయటం. ఇది మనల్ని ఆర్థికంగా చాలా నష్టపరుస్తుందనమాట. మీ డబ్బు మీకోసం పని చేయాలి. అంతేగాని మీరు డబ్బు కోసం పని చేయకూడదు. ఆ విధంగా మీ ఆర్థిక సమస్యలను, ఆర్థిక అభివృద్ధిని మేనేజ్ చేయాలన్నమాట. మీ జీవితంలో పైన తెలిపిన మార్పులు చేసుకొని ఆర్థికంగా బలపడండి. పెద్ద సంపాదన కాదు, ఆర్థిక క్రమశిక్షణే మీ ఆర్థిక విజయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఉపయోగపడిందా? ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.